మీకు తెలుసా? గణేశ పురాణం ప్రకారం గణపతి 4 యుగాలకు 4 అవతారాలను స్వీకరించాడు. కృతయుగం మహోత్కట వినాయకుడు. కృతయుగంలో వినాయకుడు మహోత్కట వినాయక రూపంలో అవతరించాడు. ఆయనకు 10 చేతులు, ఎర్రటి దేహం మరియు సింహం లేదా ఏనుగు వాహనంగా ఉంది. మహోత్కటుడు కశ్యపుడు మరియు అదితికి పుట్టాడు. ఈ అవతారంలో గణేశుడు రాక్షసులను సంహరించాడు. నరాంతక మరియు దేవాంతక అనే రాక్షస సహోదరులు మరియు దుష్ట రాక్షసుడు ధూమ్రాక్షను మట్టుపెట్టాడు. త్రేతాయుగం మయూరేశ్వరుడు. త్రేతాయుగంలో గణపతి మయూరేశ్వరుడు అవతారాన్ని తీసుకున్నాడు. ఆయనకు 6 చేతులు, తెల్లటి దేహం మరియు నెమలి వాహనంగా ఉంది. ఈ అవతారం శివుడు మరియు పార్వతికి పుట్టాడు. గణపతి ఈ అవతారంలో రాక్షసుడు సింధును సంహరించాడు. ఈ యుగం ముగింపు తరువాత తన నెమలి వాహనాన్ని తమ్ముడు స్కందకు ఇచ్చి శాంతిని స్థాపించాడు. ద్వాపర యుగం గజాననుడు. ద్వాపర యుగంలో గణపతి గజాననుడు అవతారంలో పుట్టాడు. ఆయన ఎర్రటి దేహంతో 4 చేతులు మరియు ఎలుక వాహనంగా దర్శనమిచ్చాడు. ఈ అవతారంలో ఆయన రాక్షసుడు సింధూరను సంహరించాడు. గజాననుడు ఈ యుగంలో రాజు వరేణ్యకు ప్రసంగించిన గణేశ గీత ప్రసిద్ధి చెందింది. కలియుగం ధూమ్రకేతు. కలియుగంలో గణపతి ధూమ్రకేతు అవతారాన్ని స్వీకరించాడు. ఈ అవతారంలో ఆయన దేహం ధూళి లేదా పొగవలె బూడిద రంగులో ఉంటుంది. ధూమ్రకేతువుకు 2 లేదా 4 చేతులు మరియు నీలం రంగు గుర్రం వాహనంగా ఉంది. ఈ అవతారం కలియుగాన్ని ముగించడానికి మరియు అధర్మాన్ని నాశనం చేయడానికి వస్తాడు. ఈ రూపంలో ఆయన కల్కితో సమానంగా అనేక రాక్షసులను సంహరిస్తాడు. యుగాంతం చేసేందుకు సిద్ధమవుతాడు. ప్రతి యుగంలో గణేశుడు భక్తుల రక్షణ కోసం ఒక శక్తివంతమైన అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. మహోత్కట, మయూరేశ్వరుడు, గజాననుడు మరియు ధూమ్రకేతు ఈ 4 అవతారాలు ధర్మం నిలబెట్టడానికి మరియు అధర్మాన్ని నిర్మూలించడానికి తీర్చిదిద్దబడ్డాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన మరియు జ్ఞానపరమైన వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మా ప్రేరణ. అందువల్ల మేము ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మీకు అందించగలుగుతాం.